ముందుగా మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి టీం మెంబర్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ జూమ్ సెక్షన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ధ్యానులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. మన గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకు ఎంతో జ్ఞానాన్ని అందించినారు. మన జీవితంలో మనము ఆచరించవలసినటువంటి విషయాలను ఒక్కొక్క అంశంగా, ఒక్కొక్క పత్రిజీ ప్రబోధాలు, ఒక్కొక్క ప్రబోధ రూపంలో ఒక్క విషయాన్ని ఎంతో విడమర్చి అర్థమయ్యే విధంగా, ఆచరించే విధంగా ఎన్నో ఉదాహరణలతో మనకు జ్ఞానాన్ని ఒక మాలగా, ఒక్కొక్క పూస కలిపితే ఒక మాల ఎలా అవుతుందో ఒక్కొక్క అంశాన్ని అలా కలిపి పత్రిజీ ప్రబోధాల రూపంలో మనకు అందించినారన్నమాట. మానవ జీవితము మాయతో కూడుకున్నది. మనం ఏం చేస్తున్నాము, ఏది చేయాలి, ఏది సరైంది, ఏది సరికాదు, సందర్భాన్ని బట్టి ఒక విషయం మారుతూ ఉంటుంది, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది. మనం ఏం ఆచరిస్తే సరి అయింది అనేది మనకే తెలియదు అన్నమాట. మనం ఎందుకు జన్మ తీసుకున్నాం, మన లక్ష్యం ఏమిటి, మన లక్ష్య సాధన ఏమి అనేది మనకు తెలియదు. ఆ విషయాన్నే మనకు పత్రిజీ సారు ఆయన యొక్క పత్రిజీ ప్రబోధాల్లో మనకు తెలియజేసినారు. ఈరోజు అటువంటి అంశాల్లో ఒకటి మనము తీసుకుందాం. నీవు ఏ పని చేసినా 100% సాధన చేయాలి, అదే ముక్తికి మార్గం అని తెలియజేసినారన్నమాట. ఈరోజు అదే అంశం గురించి మనము తెలుసుకుందాం. ఇక్కడ మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కరికి తెలివితేటలున్నాయి, ఈ జ్ఞానం అనేది ఉండాలి. అయితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనము నిర్ణయం చేసుకోవాలన్నమాట. పత్రిజీ సార్ మాటల్లో ఆయన ఎంతో అద్భుతంగా చెప్పినారు. మనం చేసే పని ఏదైనా సాధనలో పరిపక్వతను పెంచుకున్నప్పుడే మనము 100% దాన్ని పొందుతాము, ఆ స్థితికి చేరుకుంటాము. మనకున్న తెలివితేటలన్నింటినీ సాధనలోనే ఉపయోగించాలి. మన జీవితంలో మన పయనం ఎటువైపు, మన పయనం ఒక లక్ష్యం వైపు ఉండాలి. అంతేగాని మనము ఏదో విధంగా మనము లక్ష్యం వైపు కాకుండా మనం చావు వైపు వెళ్ళకూడదు. ఎప్పుడు చనిపోతామా, ఎప్పుడు వెళ్ళిపోతామా, ఏం జరుగుతుందో ఏమో, ఈ ఆలోచనలే మనకు వద్దు. చావు అందరికీ వస్తుంది, ప్రతి ఒక్కరూ చనిపోతాం, దాని గురించి నీ ఆలోచన వద్దు, అటువైపు ప్రయాణం చేయొద్దు. నువ్వు నీ సాధన వైపు, నీ లక్ష్యం వైపు సాధన చెయ్యి. అప్పుడే ప్రగతి అనేది మనము సాధిస్తాము. చావు ఎప్పుడైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది. ప్రతి ఒక్కరూ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ చావాల్సిందే, పుట్టిన ప్రతి మనిషి చావాల్సిందే. నువ్వు ధ్యేయం వెంట నడుస్తున్నావా లేదా అనేదే నువ్వు గమనించుకోవాలి. ధ్యేయం లేకుండా నడవద్దు, ధ్యేయం వైపే నువ్వు నడుచుకో అని చెప్తా అన్నారన్నమాట. అదే మనకు ముఖ్యము అని చెప్తున్నారు. మనము తెలుసుకోవాల్సింది,
చానా ఉండాది. సిద్ధాంతాలు ఎన్నో ఉండాయి. పొందవలసిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క సత్యాన్ని తెలుసుకుంటూ, ఒక్కొక్క పరిస్థితిని అవగాహన చేసుకుంటూ, ఒక్కొక్క విజయాన్ని మనం సాధిస్తూ పోవాలి. ఒక్కటొక్కటిగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే, ఒక్కొక్క అడుగుతోనే మన నడక ప్రయాణం మొదలుపెట్టి, మనం చేరవలసిన గమ్యానికి మనము చేరుకుంటాం. బజార్‌కి వెళ్లి రావాలంటే, ఒకటేసారి ఇక్కడ ఇంట్లో అడుగెత్తితే బజార్‌లో పెట్టలేము గదా! ఒక్కొక్క అడుగుతోనే ముందుకు పోతా బజారుకి వెళ్తాం. మన పని చూసుకుంటాం. మళ్ళీ మనము తిరిగి వస్తాము. అదే మాదిరిగా మనము ఒక్కొక్క దాన్ని మనము సాధన చేసుకుంటూ, మన పనులు చేసుకుంటూ మనము ముందరకు వెళ్ళాలి. ఒక సత్యాన్ని అవగాహన చేసుకోవడంలో మనకి లోపం ఉన్నా, అది అపజయం ఏమీ కాదు. ఎవ్వరికీ ఒక్కటేసారికి ఒకటే విషయం మొత్తం అర్థమైపోయి ఆచరించేటటువంటి స్థితి రాదు. కాబట్టి మనము అవగాహన లోపంలో ఉన్నా కూడా అది అపజయమేమి కాదు. తిరిగి, తిరిగి దాన్ని మనము ప్రయత్నము చేయాలి. అర్థమయ్యే వరకు దాన్ని మనము అవగాహన చేసుకోవాలి. అది ఒకేసారికి మనకు అర్థం కాదు. రెండోసారి చదవాలి, మూడోసారి చదవాలి. అర్థమయ్యే వరకు మనము చదవాలి. అప్పుడే అది అద్భుతంగా అర్థమయ్యి, దానిలోని సారం మనకు అర్థమయ్యి, మనకు దానివల్ల ఉపయోగం ఏ విధంగా అని తెలిసి, మనము దాంట్లోని సారాన్ని పొందుతామనమాట. గ్రహిస్తామనమాట. ఇంగా చెప్పాలంటే, 'తినగ తినగ వేము తీయగనుండు అనగనగ రాగం అతిశయిల్లుచునుండు ఒకటేసారి రాగము అతిశయిల్లదు.' మనకు పత్రి సారు మంచి ఉదాహరణతో ఇక్కడ విషయాన్ని తెలియజేసినారన్నమాట. ఎంతో సాధన చేయాలి. అదే రాగాన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. మేము చేదుగా ఉంటుంది ఫస్ట్ టైమ్. వేము అనేది చేదుగా ఉంటుంది మొదటిసారి మనము నోట్లో పెట్టుకున్నప్పుడు. కానీ అది నములుతూ ఉంటే దాంట్లో రాను రాను తీయదనం అనేది బయటకొస్తుంది. అంటే ఇక్కడ తీయదనం అంటే మనం చేసే పని ఫస్ట్‌లో కష్టంగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు. కానీ దాన్ని కష్టమని వదిలేయొద్దు. దాన్ని అలాగే సాధన చెయ్యి. చేసుకుంటూ వెళ్ళామంటే అది కొంచెం బాగొస్తుంది రెండోసారికి. మూడోసారి ఇంకొంచెం బాగొస్తుంది. నాలుగోసారికి సరిగ్గా వస్తుంది. ఐదోసారికి అద్భుతంగా వస్తుంది. అంటే నువ్వు 5 సార్లు చేయడం వల్ల, సాధన పెంచడం వల్ల 100% చక్కగా ఆ పని చేయగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు అనుకున్న పని సక్రమంగా చేయగలుగుతావో, అప్పుడు ప్రగతి సాధించినట్లే ఆ విషయంలో. అని మనకు సార్ చెప్తాడు. అదే ఒకటేసారికే ఆ పని పూర్తిగా మనం చేయలేము. సక్రమంగా చేయలేము. మన మనసుకు నచ్చినట్టు మనం చేయలేము. ఇతరులను మెప్పించలేము. అంత మాత్రానికి నువ్వు ఫస్ట్ టైమ్ రెండోసారి ప్రయత్నం చేసి ఇది ఇంగ నాకు రాదు అని వదిలేయొద్దు. చేదుగా ఉండే వేపే ఫస్ట్‌లో చేదుగా ఉన్నా గూడా తినను తీయగా అనిపిస్తుంది. మరి నువ్వు చేసే పని ఒకసారికే వచ్చేస్తుందా? మనకు శాస్త్రమే ఉండాది. తెలియకుంటే బ్రహ్మ విద్య, తెలిస్తే కూసు విద్య, కోతి విద్య అంట. మనకేదైనా తెలియక ముందు చాలా భయపడిపోతాం. అది సాధన చేసి మళ్ళీ తర్వాత తెలుసుకున్న తర్వాత కోతి ఆడినట్టు చేసేస్తామంట. అంత సులభంగా చేసి అక్కడ పెట్టేస్తాం. మరి ఈ విషయాన్ని మనకెందుకు చెప్తున్నారు పత్రి సారు? ఏదైనా కానీ ఒక విషయాన్ని ఒకసారి బట్టి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఏదైనా మనం చేసుకుంటూ వెళితే అది చాలా చక్కగా వస్తుంది. ఒకటేసారికి నాకు రాదు అని వదిలేయక్కర్లేదు. నువ్వు చేసుకుంటూ వెళితేనే అది నీకు చక్కగా వస్తుంది. అప్పుడు దాంట్లో నువ్వు ఆనందాన్ని పూర్తిగా స్వీకరిస్తావు. ఆ పనిలో పరిపూర్ణతను సాధిస్తావు అని చెప్తారనమాట.
ఇంకా అనగనగా రాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయగనుండు. ఈ స్టేట్‌మెంటు ఎంత బాగుందో. నిజమే. మనకేదన్నా ఒక టైలరింగ్ గాని, ఒక సంగీతం నేర్చుకోవడం గాని, డాన్స్ నేర్చుకోవడం గాని, టైప్ నేర్చుకోవడం గాని, కంప్యూటర్ నేర్చుకోవడం గాని చాలా ఇష్టంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళకముందు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో! మనం అనుకున్నంత సులువు గాదు. ఎదురుగా వాళ్ళు పాట పాడుతాంటే ఎంత అద్భుతంగా పాడుతున్నారు అని మనం అనుకుంటాం. మనం గూడా ఇలా పాడితే బాగుండు అనుకుంటాం. నాట్యం జేస్తుంటే చూసి మనము నేర్చుకోవాలని ఆశ. సిస్టమ్‌లో ఏదేదో కనుక్కుంటా అంటారు. ఏదేదో చేస్తుంటారు. అవన్నీ చేయాలని మనకు ఆశ. కానీ దాని దగ్గరకు వెళ్తే ఏమీ అర్థం కాదు. అట్లని నువ్వు వెనక్కొచ్చేస్తావా? లేదు. అది నేర్చుకునే వరకు నువ్వు అక్కడే కొంచెం కష్టమైన ఆ పని వచ్చే వరకు నువ్వు సాధన చెయ్యి. అలా చేసినప్పుడే అది మనకు చాలా చక్కగా వస్తుంది. ఆ పనిలో మనము ప్రావీణ్యతను పొందుతాము. ఇక్కడ మనకు సారు మళ్ళీ ఉదాహరణ ఇచ్చినాడు. సంగీతంలో బాలమురళీ కృష్ణ పాడాలి అంటే ఎంత అభ్యాసం చేయాలి చెప్పండి. ఆయన ఎన్ని రాగాల్లో, ఎన్ని స్వరాల్లో వినిపించగలరు, ఎన్ని విన్యాసాలు చేయగలరు చెప్పండి. చిన్నప్పటి నుండి 5 ఏండ్ల వయసు నుంచే కచేరీలు చేయడం మొదలుపెట్టినాడు. బాలం మంగళంపల్లి బాలమురళీకృష్ణ. 5 ఏళ్ల నుంచి కచేరీ ఎలా చేశాడాయన? 5 ఏళ్లకి ఏమొస్తుంది? ఏం అర్థమవుతుంది? సరిగమలు గూడా నోరు తిరగదనమాట. మరి ఎలా 5 ఏండ్లకి ఆయన కచేరీ చేసినారు? అంటే ఆయన గత జన్మల నుంచినే సంగీతకారుడు. గత జన్మలో సాధించినది ఈ జన్మలో పుట్టుకనే పరిమళిస్తుంది. మరి ముందు జన్మల్లో నుంచి ఉన్నటువంటి జ్ఞానం కాబట్టి ఆయన ఈ జన్మలో అలాగే అందుకున్నాడనమాట. మనకి ఈ విషయం అర్థం అవ్వాలంటే జన్మల గురించి అవసరం లేదు గానీ, ఒకటో తరగతిలో మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఆలు నేర్పిస్తారు. రెండో తరగతికొస్తే గుణింతాలు నేర్పిస్తారు. మూడో తరగతికొస్తే ఒత్తులు పదాలు నేర్పిస్తారు. 4, 5 తరగతులకొస్తే వాక్యాలు చదువుతాము. అట్లే లెసన్‌లు చదువుతామనమాట. ఒకటో తరగతిలోనే మనం వాక్యాలు, లెసన్‌లు చదవలేము. ఆ మాదిరిగా 5 ఏండ్ల బాలుడు ఈ జన్మలోనే ఇప్పుడే సాధన చేసి, ఇప్పుడే సరిగమలు నేర్చుకొని, అన్ని రాగాలు, అన్ని స్వరాలు అన్ని ఆయన పాడలేడు. ముందు జన్మల్లో ఉన్నటువంటి జ్ఞానం వల్ల ఆయన పుట్టగానే, జన్మ తీసుకోగానే దాన్ని కంటిన్యూ చేసినాడు. సాధన చేస్తే ముందు జ్ఞానమంతా ఆయనకు బయటపడింది. అదే విధంగా మనం కూడా అయ్యో! డాన్స్ అంటే ఇంత కష్టమా? చూసేకి చాలా ఇంపుగా ఉంది. ఏదో కాలు ఇలా అలా పెట్టడం, చేయి తిప్పడం అనుకున్నామే. పాట పాడడం అంటే ఏదో పాడేయడం అనుకున్నామే. మనకు రాలేదే. కంప్యూటర్ సిస్టమ్ అంటే ఏదో టైప్ చేస్తామనుకుంటే రాలేదే అని భయపడవలసిన పని లేదు. మనం గూడా సాధన చేస్తాం. సాధన చేస్తే మనకు మనం పొందలేనిది లేదు. సాధనమున పనులు సమకూరు ధరలోన అని మనకు ఉండాదనమాట. మన పూర్వీకులు, మన పెద్దలు ఎప్పుడో మనకు అవసరమైన విషయాలన్నింటిని ఒక నిధిని దాచిపెట్టి దానికి తాళం చెవి పెట్టినట్టు ఒక గొప్ప సాధించవలసినటువంటి విషయానికి ఒక చిన్న మాటతోనే దాని అర్థాన్నంతా కుదించి పెట్టినారనమాట. సాధనముల పనులు సమకూరు ధరలోన. ఈ విషయం ఒక్కటి మనకు అర్థమైందంటే మన సాధనని మనము వదిలిపెట్టము. సాధన చేస్తే వచ్చేస్తుంది. ఈరోజు యోగా ఫస్ట్ రోజు జాయిన్ అయినామనుకో, ఒళ్ళంతా నొప్పులు. చెయ్యి వంగదు, కాలు వంగదు, తిరగలేము, కూర్చోలేము, లేయలేము. ఫస్ట్ రోజు యోగా చేసేసి ఇంటికొచ్చినామనుకోండి, ఎక్కడిదక్కడ పట్టేసుంటుంది. ఏమో ఏదో చేసినట్టు హ్మ్. గ చెయ్యి, కాలు తిప్పితే, కదిలితే నొప్పులుగా ఉంటాయన్నమాట. 3 రోజులు అట్లే ఉంటుంది. 4 రోజులు అట్లే ఉంటుంది. వారం అట్లే ఉంటుంది. ఆ తరువాత హాయిగా రిలాక్స్‌గా ఉంటుందన్నమాట.
యోగా చేసేసి వచ్చినామంటే మనకు బాడీ డే అంతా యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడు కొంతసేపు కూర్చొని లేస్తే గూడా అబ్బా! కూర్చొనేసినామే, కాళ్ళు పట్టేసిందే, జొం పట్టేసిందే అనే పనుండదు. ఇంకేదన్నా చేస్తే చెయ్యి నొప్పి పట్టేసిందే అనే పని ఉండదనమాట. అంటే సాధన వల్ల మనకేమవుతాంది? ఈ శరీరం అనేది బాగా యాక్టివ్‌గా తయారవుతాంది. ఆ విధంగా సాధన వల్ల మనము ఏదైనా చేయొచ్చు. ఒకే జన్మలో బాలమురళీ కృష్ణ గారు ఆయన స్వరాలు నేర్చుకుని 5 ఏండ్లకే ఆయన విద్వాంసుడయిపోలేదనమాట. కచేరీలు చేయలేదు. ముందు జన్మల్లో ఆయన నేర్చి పెట్టుకున్నారు కాబట్టే అది కంటిన్యూ అవుతాంది. అది మనకు కనిపించదు. మనకు 4 ఏండ్లకే ఆయన కొత్త పాటల్ని ఆయన కంపోజ్ చేసినారండి. ఎంత జ్ఞానం చూడండి మరి. అదంతా మనము చేసుకున్నదే, ముందు చేసుకున్నదే. అంటే ఈ విషయం మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మనం ఏదన్నా ప్రయత్నం చేసేటప్పుడు, అరే! పక్కన ఆ చిన్న పిల్లోడు అంత బాగా పాడుతున్నాడే, డాన్స్ చేస్తున్నాడే. ఇప్పుడు చూడండి చిన్న చిన్న పిల్లలే కంప్యూటర్ అంతా మేనేజ్ చేసేస్తుంటారు. మనకేమో ఏమీ అర్థం కాదు. ఇలా చేస్తున్నారే, మనం ఇంత పెద్దగా ఉండి ఇన్ని రోజులు ప్రయత్నం చేసినా మన వల్ల కావడం లేదే అని బాధపడక్కర్లేదు. ఎక్కడైనా నువ్వు ఎప్పుడైనా ఒకటో తరగతిలో ఆలు, రెండో తరగతిలో దీర్ఘాలు, మూడో తరగతిలో ఒత్తులు, నాలుగో తరగతిలో పదాలు నేర్చుకున్నట్టే, నువ్వు ఇప్పుడు మొదలుపెడితే కొద్ది రోజులకి ఒక్కో క్లాస్ పైకి పోయినట్టు మనకు ఆ సాధన అనేది వస్తుంది. ఎప్పుడైనా ఫస్ట్ నుంచి నువ్వు మొదలు పెట్టాల్సిందే. ఎంతవరకు పెట్టాలి అంటే, నువ్వు అనుకున్నది సాధించేంత వరకు, నేర్చుకునేంత వరకు, నీకు వచ్చే వరకు, నీకు అర్థమయ్యే వరకు, నీవు దాంట్లో ప్రావీణ్యం సాధించి ఆనందం పొందే వరకు, నువ్వు నీ ప్రయత్నాన్ని వదిలిపెట్టొద్దు. అది సంగీతం గావచ్చు, నృత్యం గావచ్చు, టైప్ కావచ్చు, హార్మోని కావచ్చు, ఇంకేదైనా గూడా కావచ్చు. ఒక స్కూటర్ డ్రైవింగో, కార్ డ్రైవింగ్ ఏదైనా కావచ్చు. నీకిష్టమైంది. నీకు ఆనందాన్నిచ్చేది. మరి మనమంతా గూడా చిన్నప్పటి నుంచి మనకు ధ్యానం తెలీదు. పత్రి సారొచ్చిన తర్వాతే మనకు ధ్యానం అనేది తెలిసింది. అయితే ఈ ధ్యానం గురించి చాలా అద్భుతమైన విషయాలను మనము తెలుసుకోవాలి. మరి మధ్యలో వచ్చిన ధ్యానాన్ని మనం ఎలా సాధన చేస్తున్నాం? మరి ధ్యానం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ సాధన చేసి కంటిన్యూ చేస్తున్నారా? ఈ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చూడండి, ధ్యానంలోకొచ్చిన మనము అలాగే ఇక్కడ నిలబడిపోయాం. ఇది సత్యం అని తెలిసింది. ఇదే మనకు జీవిత లక్ష్యము, ధ్యేయం అని మనకు తెలిసింది. ఇక్కడ మనం నిలబడిపోయాం ధ్యానంలో. కానీ కొంతమంది వచ్చి ఏదో ఇదేం అవసరం లేదులే మనకు, ఇది మన వల్ల కాదు ఊరికే కూర్చోండే పని అని వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ తేడా చూడండి. వచ్చిన అందరూ ఉండలేదు. కొందరు ఉన్నారు, కొందరు వెళ్ళిపోయారు. అంటే ఏమి? మనకు ఈరోజు వచ్చింది గాదు ధ్యానము. గత జన్మల నుంచి మనం చేసుకున్నాం. దాన్ని ఇప్పుడు మనము కంటిన్యూ చేస్తాన్నాం. కాబట్టే దాంట్లోని మాధుర్యాన్ని మనం ఇంకా పొందాలనే తపనతో మనము సాధన చేస్తూనే ఉన్నాం. మరి కొత్తోళ్ళు ఎందుకెళ్ళిపోతున్నారు? వాళ్ళకి కొత్త. ఇది ఏదో వాళ్ళకి అనిపించలేదు. బాగా అనిపించలేదు. అందుకే వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది ఇదేదో బాగుంది అని చేస్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ ఏది గాని మనకు ముందు నుంచి వస్తేనే దాన్ని కంటిన్యూ అయిపోతాం. లేదంటే కష్టమైనా గూడా దాన్ని సాధించే వరకు మనము ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే గత జన్మల్లో నుంచి ఆ జ్ఞానం మనకు వస్తుంది. ఈ జన్మలో ఏ సమయంలో రావాలో
ఆ సమయంలోనే వస్తుంది. ఆ సిద్ధులు వస్తాయి. మనం అందులో పరిమళిస్తాము. మళ్ళీ దాన్ని సాధన చేయాలి. గత జన్మ నుండి వచ్చింది కదా అని సాధన చేయకుంటే లాభం లేదు. సాధన చేస్తేనే మళ్ళీ అది పరిమళిస్తుంది. ఏ జన్మకి ఆ జన్మ సాధన చేయాలి. మనం ఇంకెందుకు జన్మ తీసుకోండేది? ముందుటిది కంటిన్యూ చేసేకి. ఇప్పుడు ఒకటో తరగతి ఆలు నేర్చుకున్నాం. అట్లనే ఒకటో తరగతి అయిపోయిందని రెండో తరగతిలో ఊరికే కూర్చోం గదా! దాని కంటిన్యూషన్ ఒత్తులు, దీర్ఘాలు, పదాలు మనం ఎట్లా నేర్చుకుంటామో, అట్లా ప్రతి జన్మకు ముందు జన్మలో నాకు ధ్యానం తెలుసు. నాకిప్పుడు గూడా ధ్యానం అర్థమైపోయింది. నువ్వు వదిలేయం కదా! మళ్ళీ మనం ఎందుకు జన్మ తీసుకున్నాం? దాన్ని కంటిన్యూ చేయడానికే తీసుకున్నాం. ఏ జన్మకు ఆ జన్మ సాధన మనము చేస్తూనే ఉండాలి. ఊరికే ఉండకూడదు. గత అభ్యాసము, అభ్యాసము, అభ్యాసం. అభ్యాసం చేస్తూనే ఉండాలి. బా మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు 4 ఏళ్లకే పాటను కంపోజ్ చేసినారు. 5 ఏళ్లకే కచేరీలు చేసినారు. అయినా ఆయనేదన్నా అభ్యాసం వదిలేసినారా? లేదు. ఆయన సాధన చేస్తూనే ఉన్నారు. అంటే మనం ఏదో తెలిసిందే మళ్ళీ మళ్ళీ చేసుకుంటా ఎందుకు వృధా చేస్తున్నాం మన సమయాన్ని అనుకోక్కర్లేదు. ఆ పరిమళత్వాన్ని మనం ఆస్వాదించే వరకు పూర్తిగా మనము ఫలితాన్ని పొందే వరకు సాధన చేస్తూనే ఉండాలి. పత్రి సారు అంటాడు. ఏదైనా అంతే. ఎవరైనా కొన్నాళ్ళు ధ్యానం బాగా చేశాను. పత్రి సార్ అంటాడు ఆయన అనుభవం. కానీ మళ్ళీ మర్చిపోయాను ధ్యానం. రకరకాల పనుల్లో పడి. ఆ ధ్యానం వల్ల ధ్యానం విద్య ఆవిరైపోయింది. మనసు మరలా అల్లకల్లోలమైపోయింది అని అనుకుంటారా? అని సార్ అడుగుతా ఉన్నాడనమాట. ఒకప్పుడు ధ్యానం బాగా చేసేవాడిని. ఇప్పుడు మనసు మళ్ళీ అల్లకల్లోలమైంది అంటే, అతడు తన అభ్యాసం కొనసాగించలేదు. రాగాలు, అపస్వరాలు వస్తున్నాయి అంటే, అతడు రాగాలు ఇంకా అభ్యాసం చేయలేదు. వేము చేదుగా ఉంది అంటే, ఇంకా బాగా నమలడం లేదు. ఎవరైనా ఒకరొచ్చి కూర్చొని, నేను ముందు ధ్యానం బాగా చేస్తున్నాను. ఎవరో ఎందుకు నేనే చెప్తాను. ఫస్ట్ నేను ధ్యానంలోకి 2005లో వచ్చినాననమాట. చాలా అద్భుతం అనిపిచ్చింది. ఈ ధ్యానం చేయాలి. అంతకు ముందే నాలో ఒక తపననేది ఉండేది. మనం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి జన్మ తీసుకున్న తర్వాత. నిద్ర లేవడం, స్నానం చేయడం, పూజ చేయడం, వంట చేయడం, తినడం, ఉండడం ఇదే కాదు. ఏదో చెయ్యాలి అనే తపననేది ఉండేదనమాట మనసులో. అయితే అది అందరికీ మంచిదవ్వాలి. సమాజానికి గూడా మంచిదవ్వాలి. అలాంటి పనినే మనం చేయాలి అనే భావనుండేది. అయితే ఏం చేయాలో నాకు తెలిసేది కాదు. నాకు 2005లో మెడిటేషన్ గురించి, మన పిరమిడ్ మెడిటేషన్ గురించి తెలిసిందనమాట. అంతకుముందే 1998లో ఒక మెడిటేషన్ గురించి తెలుసుకున్నాను. ఆహ్, చేసుకున్నాను. దాన్ని కంటిన్యూ‌గా చేస్తూ ఉండేదాన్ని. డైలీ 1 అవర్, హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ అలాగా చేస్తూ ఉండేదాన్ని. ఎంతో ఆనందము, తృప్తి అనిపించేదనమాట. సరే, ఇది చాలా అద్భుతంగా ఉంది. మనసుకు ఆనందాన్నిస్తా ఉంది. అద్భుతాలనిస్తా ఉంది. నిర్మలత్వాన్నిస్తా ఉంది. మనసులో ఉండే దుఃఖాన్ని కొంచెం పక్కకు తీసేస్తోంది. ఇది మనకు అవసరమైంది అని తెలిసిందనమాట. ఆ 2005 తర్వాత పత్రి సార్ మెడిటేషన్ మన పిరమిడ్ మెడిటేషన్ తెలిసిన తర్వాత మా ఊర్లోనే సెంటర్ ఉన్నారు చిత్తూరులోనే. నాకు అంతకుముందు తెలీదు. మళ్ళీ సెంటర్ కంటిన్యూ‌గా వెళ్ళేవాళ్ళము. డైలీ వెళ్ళేవాళ్ళము. ఆదివారం వస్తే ఏకతా ధ్యానం వెళ్ళేవాళ్ళము. పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, సప్తాహాలు, 11 రోజుల ధ్యానాలు, పౌర్ణమి రోజు, ఆ రోజు, ముందు రోజు, తర్వాత రోజు 3 రోజులు నైట్ ధ్యానము. ఇలా ఒక్కటి వదలకుండా వెళ్ళేవాళ్ళనమాట. ప్రతి నెల ఒక వర్క్‌షాప్ జరుగుతుంది. దానికి అటెండ్ అయ్యేవాళ్ళం. అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత క్లాస్‌కి రాని మాస్టర్‌లుంటే మేమంతా చర్చించుకునేవాళ్ళం. మేడం ఈరోజు ఏం జరిగింది అంటే, మెయిన్ టాపిక్ దీని గురించి జరిగింది అని మేము ఒక క్లాస్ మాదిరిగా చెప్పుకునేవాళ్ళం.
అది ఎంత అద్భుతమంటే అంత ఆనందం ఇచ్చేదనమాట. అలా జరిగేది. ఆ తర్వాత కొన్నాళ్ళకి దీన్ని వదలకుండా కంటిన్యూ చేస్తూ, ఇంట్లో పనయిపోతానే మెడిటేషన్‌కి కూర్చోవడం. మళ్ళీ మధ్యాహ్నం భోజనం టయానికి లేయడం. లేసి భోంచేసిన తర్వాత మళ్ళీ ఏదో పనుంటే చూసుకోవడం 1 అవర్. మళ్ళీ సాయంకాలం వరకు మెడిటేషన్‌కి కూర్చోవడం. ఇంక వేరే ఏ పని లేదనమాట. అంత ఆనందం. అంత ఆనందం పొందే కొద్దీ ఇదే కావాలి, ఇదే కావాలి అని మనసుకు అనిపించేదనమాట. ఏది కావాలో దాన్నే చేరుకున్నాము అనే ఒక తృప్తనేది కలిగేదనమాట. ఇలా కొన్నాళ్ళు సాగింది. ఒక 10, 15 ఇయర్స్ 10 ఇయర్స్ జరిగింది. ఆ తర్వాత సెంటర్ కొంచెం దూరమైంది. ఇంట్లో వర్క్సొచ్చినాయి, అంగడొచ్చింది, ఇలాంటి పనులొచ్చినాయి. కొంచెం కొంచెం దూరం అవుతూ వచ్చినామనమాట. ఇప్పుడు కొంచెం ధ్యానం అనేది తగ్గింది. అయితే పౌర్ణమి ధ్యానానికి వెళ్తున్నాము. ఆ రోజు మనం నైటంతా చేసుకునే ధ్యానము మనకు మాస్టర్స్ చెప్తూనే ఉంటారు. ఒక నెల రోజులు చేసేదొకటే, పౌర్ణమి నైటు చేసేదొకటే. అంత ఎనర్జీ వస్తుంది. ఏక్తా ధ్యానము మిస్ కాకుండా వెళ్తామనమాట. మరి ఇంట్లో సమయం ఉన్నప్పుడంతా అది గుర్తు మైండ్‌లోనే ఉంటుంది. ఎప్పుడు టైం దొరికేనా వెళ్ళి కూర్చుంటూ ఉంటామనమాట. అయితే ముందు గంటలు గంటలు రోజుకి 5 గంటలు, 10 గంటలు కూర్చునేవాళ్ళం. ఇప్పుడు టైం దొరికినప్పుడంతా వదలకుండా వెళ్ళి కూర్చునేవాళ్ళం. దానిపైన ధ్యాస అనేది ఉంటే అది మనకు సమయాన్ని ఇస్తుందనమాట సృష్టి. ఆ విధంగా చేసుకుంటూ ఉన్నాం. అయితే కొన్నాళ్ళకి, ఇంకా కొన్నాళ్ళకి ఏదో వ్యాపారంలో పడి మనం చేయలేదనుకో, అయ్యో! అప్పుడు బాగా చేసేదాన్నే, ఇప్పుడు చేయలేకపోతున్నానే, మనసు మళ్ళీ కొంచెం ఇబ్బందిగా ఉందే, అంతకుముందు నిర్మలంగా ఉన్నిందే అని మనము ఫీల్ అవుతూ ఉంటాము. అంటే మనము ఇంకా పూర్తిగా మనము అభ్యాసం సాధించలేదు. మనకు థర్డ్ ఐ ఓపెన్ కాలేదు. అదొక సంకోచం ఉంటుంది. కొందరు మాస్టర్‌లు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నారు. వేరే లోకాలన్నీ చూసొస్తున్నారు. ఏమేమో చెప్తున్నారు. అక్కడ చూసినవి మనకు జరగలేదు. అంటే ఇంకా సాధన చేయాలి. చేస్తూ ఉంటే అది గూడా ఆ సందర్భం గూడా మనకు వస్తుంది. అంతవరకు మనం గూడా వెళ్ళగలుగుతాము. అనగరాక మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయగనుండు. అంటే ఏమిటి అర్థము? మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసం చేయాలి. చేస్తూనే ఉండాలి. ఇంకా ఉదాహరణ ఇచ్చినాననమాట. బిస్మిల్లా ఖాను ఆయన షహనాయి వాయించడంలో చాలా అద్భుతమైన ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నాడంట. మన సార్‌కు బిస్మిల్లా ఖాన్, షెహనాయ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన అంత మధురంగా వాయిస్తారనమాట. అందువల్లే మన పత్రి సార్‌కి ఇష్టమైంది. అంత మధురంగా వాయించాలంటే ఎంత సాధన చేయాలి? చేస్తేనే గదా అంత మధురత్వం వస్తుంది. మనకు కూడా మన సీనియర్ మాస్టర్స్ క్లాస్ ఇస్తూ ఉంటే మనం పక్కకు కూడా తిరిగి చూడం. అలాగే వింటూ ఉండిపోతామనమాట. మనము అనే మన ఉనికినే మర్చిపోతాం. వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే చెప్తున్నారో దాంట్లో లీనమైపోతాం. ఆ సబ్జెక్టే మనం అయిపోతాం. అంటే వాళ్ళు ఎంత సాధన చేసి ఆ స్థితిని పొందినారు. తినగ తినగ వేము తీయగ నుండు. తీయతనాన్ని సాధించే అంత స్థితికి ఎదిగినారు కాబట్టి వారి మాటలు అంత అద్భుతంగా ఉంటాయి. మన పత్రి సార్ చూడండి. చిన్న చిన్న మాటల్లోనే గొప్ప విషయాల్ని మనకు అందిస్తున్నారనమాట. ఇప్పుడేం చెప్పలేదు. నీ లక్ష్యాన్ని నువ్వు సాధించాలంటే మనం ఏమనుకుంటాం? ఎంత చేసినా రాలా, నేనింక వేస్టేమో, నాకు రాదేమో, నేనింతేనేమో అని ఫీల్ అయిపోతాం. అట్లా ఎప్పుడు విరక్తి చెందుతామో, దాంట్లోని మధురత్వాన్ని మనం పోగొట్టుకొని వెనక్కెళ్ళిపోయి విరక్తితో దాన్ని సాధించలేక అక్కడ నిలబడిపోతాను. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అని వదిలేస్తున్నాం. అలా కాకుండా సాధన చెయ్యి. ఇంకా చెయ్యి. ఇంకా చెయ్యి. ఇంకా చెయ్యి. థర్డ్ ఐ ఓపెన్ అయ్యే వరకు చెయ్యి. దీనికి ఇంకొక కథ గూడా మనకు ఉదాహరణగా ఇచ్చినారనమాట. అట్లా విసుగు చెందే వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక ఊర్లో ఒక అడవిలో ఒక సన్యాసి ఉంటాడు.
ఆయన ధ్యానం చేసుకుంటా ఉంటాడు. 40 ఏళ్ళు ధ్యానం చేస్తాడనమాట. చేస్తే ఆయనకి ఏమీ అనిపించదు, ఏమీ తెలీదు, ఏమీ అనుభూతి కలగదు. సరే ఇంక నేనేం పొందలేదు. సరే లేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని పోతా ఉంటాడు. పోతూ ఉంటే ఆయనకి దారిలో ఒక బండొస్తుంది. ఆ బండిలో ఒక ఆమె, ఒక ఆయన, ఒక ఎద్దుల బండి వస్తుందనమాట. వస్తే వాళ్ళు ఈయన్ని చూస్తారు దావంటికి పోతా ఉంటే. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? అంటే, హ్మ్. "నువ్వెక్కడికి వెళ్తున్నావు?" అంటే, "నాకు తెలీదు. ఎక్కడికో పోతా ఉండా" అంట. "అలా అయితే ఎందుకు నడుస్తావు? బండిలో కూర్చో" అని ఆయన కూర్చోబెట్టుకుంటారు. కూర్చోబెట్టుకొని వాళ్ళు వస్తా ఉంటారు. వాళ్ళెక్కడికి వెళ్తా ఉన్నారంటే, పక్కూర్లో రాజు దగ్గరికి వెళ్తున్నారు. ఆయన ఒక తబలా వాయించే వ్యక్తి. ఆమె ఒక నర్తకి. ఒక డాన్సర్ అనమాట. వాళ్ళు ఆ రోజు రాత్రికి రాజు ముందర ప్రదర్శనిచ్చేకి వెళ్తున్నారు. ఆ రోజు రాత్రంతా గూడా ఆమె నాట్యం చేయాలి. ఆయన వాయిస్తూ ఉంటాడు. దానికి అనుగుణంగా ఈమె నృత్యం చేయాలి. సరే వెళ్తారు. ఆ రోజు రాత్రవుతుంది. సభ ఏర్పాటు చేస్తారు. రాజు ముందర ఆమె నృత్యం చేస్తూ ఉంటుంది. ఆయన తబలా వాయిస్తూ ఉంటాడు. ఈ సాధువు గూడా వచ్చి వాళ్ళ దగ్గరే కూర్చుంటారు. ఇంక వాళ్ళ జతలో వచ్చినాడు గాబట్టి అక్కడ కూర్చుంటాడు. కూర్చుంటే వీళ్ళు నృత్యం చేస్తా ఉంటారు. ఎంతసేపు చేసినా గూడా రాజు డబ్బులు, చిల్లరలు ఇవ్వడనమాట. వాళ్ళకి ఏదన్నా అట్లా ఇస్తే ఇంకొంచెం ఉత్సాహంతో ఇంకా బాగా నృత్యం చేస్తారు. కానీ వాళ్ళు ఎంతసేపు చూసినా ఆ విధంగా రాజు ఇయ్యలేదనమాట. ఆమెకు కళ్ళతోనే సైగ జేస్తుంది తన భర్తకి. మనము ఇంకా నిలిపేద్దామా? వెళ్ళిపోదామా? అనేసి. అంటే ఆయన కొంసేపుండు వెళ్దాము. ఇంత రాత్రి పూట వెళ్ళి మనం ఇంకొక చోట నృత్యాన్ని మనము వ్యాపారంగా చేసి సంపదేం ఇప్పుడు సంపాదించుకోలేం. ఇప్పుడు రాత్రి ఇంకొంచేపు చేద్దాం. ఎట్లా మొదలుపెట్టినాము దాన్ని పూర్తి చేస్తాము అని చెప్పనేసి ఆయన కళ్ళతోనే చెప్తాడనమాట. సరే అని ఈమె అలాగే నృత్యం చేస్తుంది. ఎంతసేపు చేసినా రాజేమి బహుమానాలు, డబ్బులు గాని, ఏమి గాని ఇవ్వడం లేదు. ఇది అంతా ఈ సన్యాసి గమనిస్తూనే ఉన్నాడనమాట. ఆమె విసుగు చెందడం, భర్తనడగడం, అతను వద్దు, ఉందాము అని చెప్పడం, ఇదంతా సాధువు చూస్తానే ఉన్నాడు. అలా చాలా సేపయిన తర్వాత రాజు కొడుకు తన మెడలో హారం తీసి ఇస్తాడు వీళ్ళకి బహుమానంగా. సరే వాళ్ళు ఇంకా నృత్యం చేస్తా ఉంటారు. రాజు చూస్తాడు. ఇదేంది నేనేయాల్సిన తనిస్తున్నాడు అని చెప్పేసి, సరే అని కోపాన్ని బిగబట్టుకుంటాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి రాజు కూతురు అదే మాదిరి తన మెడలోని హారాన్ని తీసిస్తుందనమాట. ఇంకా ఆయనకి కోపం పట్టలేకుండా పోతుంది. ఒకరనుకుంటే ఇద్దరిస్తా అన్నారు. ఇక్కడ నేనుండాను గదా! నేను గదా ఆ పని చేయాల్సింది అని చెప్పనేసి ఆయనకి కోపమొచ్చేస్తుంది. ఆ కోపమొచ్చినప్పుడు, అహంకారం వచ్చినప్పుడు కూతురు లేదు, కొడుకు లేదు. అప్పుడు అడుగుతాడు. నేను గదా ఇయ్యాల్సింది. మీరెందుకు అంత ఆత్రంగా ఇస్తున్నారు అని చెప్పనేసి అడుగుతాడు. అంటే అప్పుడు కొడుకు చెప్తాడు. నాన్నగారు ఈరోజు రాత్రికి చెల్లెలు మంత్రి గారి కొడుకుతో వెళ్ళిపోవాలనుకుంటాంది. ఇక్కడేమో కచేరీ ఉంది. మిమ్మల్ని చంపేసి ఆ అమ్మాయిని పంపించేద్దాం అనుకున్నాను. కానీ ఈ కచేరీ కొనసాగుతానే ఉంది అయిపోతుందనుకుంటే. సరే మిమ్మల్ని చంపేది వాయిదా వేద్దాంలే అనుకునేసి నేనిక్కడ కూర్చున్నాను. ఆ కచేరీ చేసినందుకు వాళ్ళకో హారా ఇచ్చినాను అని చెప్పి. ఆ అమ్మాయి గూడా అలాగే అక్కడ అతనేమో వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళు నృత్యం చేస్తున్నారు. నాకు హాయిగా అనిపించింది. నేను ఇచ్చినాను అని చెప్పి. అప్పుడు రాజుకు భయమెత్తుకుంటుంది. ఓయమ్మా! నన్ను చంపాలనుకున్నావా? లేకపోతే మీరు ఒప్పుకోరు. మీరు పంపించరు. అందుకే నేను ఈ పని చేయాలనుకున్నాను. ఈ కచేరీ వల్ల నేను ఈరోజు నా చావు వాయిదా పడిందా అని చెప్పనేసి
ఆయనేమంటాడంటే, "నాయనా నువ్వు ఎవరిని గావాలంటే వాళ్ళని పెళ్లి జేసుకో" అనేసి చెప్తాడనమాట రాజు. అంటే ఆ చావనేది ఏ పనైనా చేయనిస్తుంది. ఎవరికైనా వరాలిప్పిస్తుంది. ఎవరేదడిగితే అది ఇచ్చేయడానికి గూడా సిద్ధంగా తయారవుతుందనమాట పరిస్థితి. ఆ విధంగా రాజు ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత అతను సరే అని చెప్పనేసి రాజు గూడా ఒక హారా తీసి వాళ్ళకు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆనందంగా అక్కడి నుంచి మన పనయింది అని వెళ్ళిపోతారనమాట. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమి అంటే, వాళ్ళు మొదలుపెట్టినారు. ఏదో రాజు ఇస్తాడు అని ఆశించినారు. కానీ ఫస్ట్‌లో రాజు ఏమి ఇవ్వలేదు. వాళ్ళేం చేసినారు, ప్రదర్శన నిలిపేసి వెళ్ళిపోలేదు. ఆదాయం ఏం లేదు. వెళ్ళిపోదాం పదా అని వెళ్ళిపోలేదు. వాళ్ళు అలాగే, అలాగే కొనసాగించినారు. ఎంతవరకు రాజు కొడుకిచ్చినాడు, రాజు కూతురిచ్చింది. చివరికి రాజు గూడా ఇచ్చినాడనమాట. అలాగే మనం కూడా మన సాధనని ఫలితం తీసుకునేంత వరకు మన ప్రయత్నాన్ని విరమించగూడదు. తినగ తినగ వేము తియ్యగనుండు. వేమింగా చేదుగానే ఉంది. తింటాంటే చేదుగానే ఉంది. ఒక పని చేస్తాంటే కష్టంగానే ఉంది ఇంకా. దాన్ని ఆనందంగా చేయలేకపోతున్నాం. ఒక నాట్యము, ఒక సంగీతము, స్వరాలు, పాట అది నేర్చుకోవాలని ఇష్టము. ప్రదర్శనలిస్తాంటే, చూస్తాంటే ఎంతో ఆనందంగా ఉంది. కానీ మనం ఇయలేకపోతున్నాం. కష్టంగా ఉంది. చేదుగా ఉంది. గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. పాడలేకపోతున్నాం. కానీ అది ఇంకా, 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 ఇంకా బాగా నీకు వచ్చేంత వరకు నువ్వు ప్రదర్శనలు వింటూ, చూస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో, నువ్వు అంత ఆనందంగా, ఇష్టంగా చేయగలిగేంత వరకు సాధన చెయ్యాలి. అంతవరకు నీ ప్రయత్నాన్ని కొనసాగించు. ఇప్పుడు ఆ నర్తకి ఏం జేసింది? ఆయనేం జేసినారు తన భర్త, "నువ్వుండు, నువ్వుండు. ఈ రాత్రికి ఎక్కడికి పోలేము. ఇంగెక్కడా ప్రదర్శన ఇయలేము. దీన్నే కంటిన్యూ జేస్తాం. ఏమన్నా జరగని, ఏదన్నా కానీ" అని కంటిన్యూ చేసినారనమాట. అదే విధంగా ఆ చేదంతా వెళ్ళిపోయి, ఆ వేము తీయదనం నువ్వు రుచి జూసే వరకు నువ్వు తినాలి. చేదుగా ఉంది నువ్వు ఉంచేస్తే పోతుందంతే. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఏం నేర్చుకునింది అక్కడే ఉంటుందనమాట. అలాగా కాకుండా పూర్తి ఫలితాన్ని సాధించే వరకు సాధన చేయాలి అంటారు. అప్పుడు ఆ సన్యాసి వాళ్ళని చూసిన తర్వాత, "అరే! చూసినావా? వాళ్ళు నైటంతా కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళు ఫలితాన్ని పొందినారు. అలాగే నేను కూడా నాకు మూడో కన్ను ఓపెన్ అవ్వలేదనో, ఇంకేదో ఆయన లక్ష్యాన్ని సాధించలేదనో, నేనింకేమీ సాధించలేను అని ఆయన సాధన వదిలేసి వచ్చేసినాడనమాట సన్యాసి. ఇప్పుడు నేను గూడా ఇంకొద్ది రోజులు సాధన చేసుంటే, నేను నా లక్ష్యాన్ని చేరుకునేవాడిని గదా! అని చెప్పేసి ఆయన, సరే నేను వెళ్తాను. మళ్ళీ నా సాధన నేను చేసుకుంటాను అని అడవిలోకి వెళ్ళిపోతాడనమాట. అంటే ఇక్కడ నీతి ఏమి అంటే, మనకు గూడా తెలీదు. సాధన ఎప్పుడు పరిపక్వతను పొందుతామో మనకు తెలీదు. కాబట్టి నీ లక్ష్యం వైపు నువ్వు అనుకున్నది సాధించే వరకు ఫెయిల్ అయినాననో, దాంట్లో మనం ఫలితం పొందలేదనో, లేకుండంటే నా వల్ల కాలేదనో విరక్తి చెందకుండా నువ్వు సాధన చెయ్యి ఫలితాన్ని తీసుకునే వరకు. పత్రిసాడంటారు. ఆయన 3 సంవత్సరాలు నేను ధ్యాన సాధన చేసినాను. 1975 నుంచి 78 వరకు 3 ఏండ్లు సాధన చేసినాను. సంగీతం నేర్చుకున్నాను. ఆ తర్వాత దాన్ని నేను కంటిన్యూ చేయలేదు. అక్కడనే నిలిపేసినాను. ధ్యానంలోకొచ్చినాను. ఇదే నా సాధన, ఇదే నా లక్ష్యం అనుకున్నాను. దీంట్లోకొచ్చినాను. కాబట్టి సంగీతం పూర్తిగా నేర్చుకోలేకపోయినాను. మరి నా సాధన, నా లక్ష్య సాధన ధ్యానం నేర్పించడం. ధ్యానం చేయడం కాదు. పిరమిడ్ మాస్టర్‌లందరూ ధ్యానంలోకొచ్చి స్థిరపడినారంటే అది కొత్తలో మాత్రమే. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ధ్యాన
ధ్యాన సాధన కన్నా ధ్యానాన్ని ప్రచారం చేయడమే ముఖ్యము అంటాడనమాట. కొత్త వాళ్ళను పిలుచుకోవాలి, పట్టుకోవాలి, వాళ్ళని అడుక్కోవాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి, వాళ్ళ దగ్గర ధ్యానము చేయించాలి, ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార ప్రచారం చేయాలి, పిరమిడ్‌లు కట్టించాలి. ఎంతవరకు అంటే చివరి మానవుడు గూడా శాకాహారిగా మారే వరకు మనము మన ప్రయత్నాన్ని కొనసాగించాలి అని పత్రి సార్ మనకు చెప్తాడనమాట. ఇలాంటి వాటికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. చూడండి. అంటే ఇప్పుడు మన లక్ష్య సాధన ఏమి? ఏదో చెప్పుకుంటున్నాం అంటే ఒక తల్లి ఉండాది. ఆ తల్లి బిడ్డలను సక్రమంగా సాకి, పెంచి, చదివిచ్చి, వాళ్ళ అవసరాలను తీర్చి, ఒక ప్రయోజకుడుగా తీర్చిదిద్ది, ఒక పౌరుడిగా తీర్చడమే ఆమె యొక్క లక్ష్యము. అదే ఆమె చేయాలి. అప్పుడే ఆమెకు సంతోషం. నలుగురు పిల్లలుంటే నలుగురు ఆమె ఎదురుగా ఉండాలి. ఆమె దగ్గర ఉండాలి. అదే ఆమెకు ఆనందం. అప్పుడే ఆమె 100% సాధన ముక్తికి దారి తీసినట్టు అవుతుందనమాట. ఆమెకింక వేరే ఏమీ అవసరము లేదు. అదే విధంగా ఒక వ్యాపారస్తుడున్నాడు. ధర్మబద్ధంగా వ్యాపారం చేయడమే, అది నేర్చుకోవడమే అతని లక్ష్యము. సమాజానికి సేవ చేస్తూ, ఆ వ్యాపారం నుంచి తను ప్రయోజనాన్ని పొందుతూ ఆనందంగా జీవించడము. ధర్మబద్ధంగా జీవించడము. ఒక విద్యార్థి ఉన్నాడు. తన ధర్మాన్ని తను నిర్వర్తించాలి. చక్కగా చదువుకోవాలి, ఆటలాడుకోవాలి, ఎంజాయ్ చేయాలి. దీంతో పాటు ధ్యానము చేయాలి. ఇలా అన్నమాట. ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేయాలి. ఒక ఉద్యోగస్తుడున్నాడు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడమే ధ్యానము. మళ్ళీ వాళ్ళకి తనీగా ధ్యానం అవసరము లేదు. మనం ఏ పని చేస్తూ ఉంటే దాన్ని సక్రమంగా చెయ్యడమే ధ్యానము. ఆనందంగా, సంతోషంగా చేయడమే ధ్యానము. మనం తిట్టుకుంటూ, ఆర్చుకుంటూ, మన బాధ్యతలు నిర్వర్తించలేక, బాధపడతా, కోప్పడతా, "ఎందుకు నీకంత బాధ?" పత్రి సార్ అంటారు. ఆయన భీష్ముడు మహాభారత యుద్ధంలో 10వ రోజు పడిపోతే, యుద్ధం లాస్ట్ వరకు ఆయన అంపశయ్యం వైపు పనుకున్నాడు. "నువ్వేమన్నా అట్లా పనుకోండావా ముండ్ల పైన? ఆకలికి, బాధకు, ఎండకు ఓర్చుకొని నువ్వేమన్నా బాధపడుతున్నావా? నీకెందుకయ్యా కష్టం? నువ్వెందుకయ్యా బాధపడతావు?" ఆయన నేర్పించినాడు మనకు. ఆయన్ని ఆదర్శంగా మనం తీసుకోవాలంట. దానిపైన 10 రోజులు ముండ్ల పైన పండుకొని ఆహారం లేకుండా, ఆయన నేను ఉండగలను అని సాధన జేసి చూపించినాడు. నువ్వేం ముండ్ల పైన లేవు గదా! ఇంకొక రోజు సాధన చెయ్యి. ఇంకొన్ని రోజులు సాధన చెయ్యి. నువ్వు అనుకున్న పని సక్రమంగా వచ్చి నువ్వు ఆనందంగా పని చేయగలనా అనంత వరకు సాధన చెయ్యి. దానికి బాధపడేదెందుకు? అని చెప్తాడనమాట. ఇలాంటి విషయాలన్నీ మనకు తెలిస్తే దుఃఖము వెళ్ళిపోతుంది. మనం వంట చేయాలి. దానికి బాధపడుతూ చేయాల్సిన పని లేదు. ప్రతిరోజు చేయాలి తప్పదు. అది ఆనందంగా చేసే విధంగా నువ్వు సాధన చెయ్యి. సమయం ఎంతుంది? ఏం చేయాలి? ఎంతసేపు పడుతుంది? నువ్వు సాధన చెయ్యి. అదే నువ్వు జేయాల్సింది. నీకింక వేరే ధ్యానం అవసరం లేదు. అట్లా ఎవ్వరి కర్తవ్యాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించడమే ధ్యానము అంటాడు పత్రి సారు మహానుభావుడు. ఎంతో మంది మన జీవితాల్ని కొనసాగిస్తున్నాం. భారంగా బ్రతుకులు ఈడుస్తున్నామన్నమాట. వీపుపైన ఒక కొండను గట్టుకొని లాగినట్టు మనము మన జీవితాల్ని కొనసాగిస్తున్నాం. అది వద్దు. అలా వద్దు. సంతోషంగా చెయి నువ్వు చేసే పని అని మనకు ఎంతో అద్భుతమైన విషయాల్ని మనకు చెప్పినాడనమాట. ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకో. అబ్రహాం లింకన్ అంటాడనమాట. నీవు హ్మ్. ప్రెసిడెంట్ అయినావు గదా! నీకెవరు ఆదర్శము? నువ్వు ఎవరిని చూసి ఇంత గొప్పవాడైనావు అంటే, నాకు మా తండ్రే ఆదర్శం అంటాడు.
ఏమి అంటే ఆయన చెప్పులు కుడతాడు. ఎంత అద్భుతంగా కుడతాడంటే అంత చక్కగా కుడతాడు. 100కి 100% ఆయన పని చక్కగా నిర్వర్తిస్తున్నాడు. నేను నేను ప్రెసిడెంట్ అయినా గూడా ఆయనంత గొప్పవాడిని కాదు. ఇంకా నా సాధన ఇంకా 2% మిగిలే ఉండాది. ఇంకా నేను సాధన చేయవలసి ఉంది అంటాడు. అంతే మనం గూడా ఎవరినో ఒకరిని ఆదర్శంగా తీసుకున్నామంటే, ఆ విధంగా సాధించే వరకు మనము ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అది ఎట్లా సంతోషంగా తినగ తినగ వేము తియ్యగనుండు. ఆ తీదనం వచ్చే వరకు, ఆ ఆనంద స్థితి సంతోషంగా సులభంగా మనం ఆ పని చేసే వరకు మనము దానికోసం ప్రయత్నము చేస్తూనే ఉండాలి. అప్పుడే ఆ చేదు బోతుంది. ఆ తీయదనం వస్తుంది అని అంటాడనమాట. ఉదాహరణకు చూడండి, మనం హ్మ్. టీవీలో 'పాడుతా తీగ' ప్రోగ్రామ్ వస్తా ఉంది ఈటీవీలో. పిల్లలు పాడుతున్నారు. ఎంత అద్భుతంగా పాడుతున్నారంటే ఆ సరిగమలు, ఆ రాగాలు, ఆ స్వరాలు అప్ అండ్ డౌను వేరే దీంట్లోకి మార్చి చెప్పడము, అది దేనికి సంబంధించింది, దానికి ఇంగా వెనక ముందు నేర్చుకోవాలంట. ఆ మాస్టర్సు వచ్చిన జడ్జెసే ముగ్ధులైపోతా ఉన్నారనమాట. కదలడం లేదు పక్కకు. శిలా ప్రతిమల్లాగా అయిపోతా ఉన్నారు వీళ్ళ యొక్క ప్రతిభకు, పిల్లల ప్రతిభకు. అంతంత చిన్న వయసులో అన్నన్ని రాగాలు, అన్నన్ని గమకాలు, అంతంత గొప్ప పాటలు వాళ్ళు చూడకుండా అలాగా య పాడడం అంటే ఏదో ఒప్పించడం గాదు. ఆ భావము అట్లే ఉట్టి పడతా ఉందన్నమాట. ఏమైతే భావం ఉందో వాళ్ళ గొంతుల్లో ఆ శబ్దాల్లోనే ఉట్టి పడతా ఉంది. అంత అద్భుతంగా పాడుతున్నారు. ఎంత అద్భుతమంటే మామూలుగా ప్రోగ్రామ్ జరుగుతుంది ఏదన్నా, చివర్లో వాళ్ళని ఫస్ట్, సెకండ్, థర్డ్ డిసైడ్ జేస్తారన్నమాట. అయితే ఈ వారం ఏం జరిగిందంటే, జడ్జెస్ మేము ఇక్కడి నుంచి ఈ రౌండ్ డెసిషన్ మా నిర్ణయాలు చెప్పకుండా మేము ఇక్కడి నుంచి దిగొచ్చేస్తాం స్టేజు. మేము చెప్పలేము అంటున్నారు. ఇంతకు ముందైతే ఏదో ఒక చిన్న తప్పో, మెలికో పట్టి దానివల్లే నాన్న నువ్వు ఈ రౌండ్ నుంచి తప్పుకుంటున్నావు. మిగతా ఏం లేదు అంతా బాగుంది అని చెప్పి చిన్నగా వాళ్ళని డౌన్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ డిసైడ్ చేసేవాళ్ళు. కానీ ఈ వారం ఏం జరిగిందంటే, మా వల్ల కాదు. అందరూ 100% ఇస్తా అన్నారు. మన పత్రి సార్ చెప్పినట్లు 100% సాధన సాధించేసినారు పిల్లలు. అంటే పూర్వజన్మ సుకృతంలో వాళ్ళకి ఉంది కాబట్టి, ఈ జన్మలో వాళ్ళు సాధించేసినారు. 6 మంది పిల్లల్లో ఇద్దరిని వాళ్ళు ఎలిమినేషన్ చేసి నలుగురినే నెక్స్ట్ రౌండ్‌కి పంపించాలంటే ఎవరు వాళ్ళ వల్ల కాలేదు. 6 మందిని ప్రమోట్ చేసినారనమాట ఫైనల్స్‌కి. ఈ సోమవారం వస్తుంది ప్రోగ్రాము. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. మీరే నిర్ణయం తీసుకోండి. మన పత్రి సార్ ఇచ్చినటువంటి జ్ఞానము అదే. నేను ఇంతవరకు ఏ షోలో ఎప్పుడు ఎక్కడ చూడలేదన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ డిసైడ్ చేయాలంటే మా వల్ల కాదు. ఎవ్వరిని తీయలేము. ఎవరికి వాళ్ళే సాటి. అందరూ 100% ఇచ్చినారు. 100కి 200% ఇచ్చినారు. మేము ఎలా తీసేది? చూసినారా? సాధన అలా ఉండాలి. ఎవ్వరికెవరు తీసిపోలేదు. ఆ విధంగా మనము సాధన చేయాలంట. తినగ తినగ వేము తీయగుండు. తీయగుండేంత వరకు పిల్లలు సాధించేసినారనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతాంది? శక్తి, జ్ఞానము మన మైండ్‌లో సబ్‌కాన్షియస్‌లో ఉంటుంది. అది మనం సాధన చేస్తే బయటొస్తుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు నోరు గూడా తిరగదు. 3 ఇయర్స్ భగవద్గీత శ్లోకాలు ఎంత అద్భుతంగా చెప్తారో నోటికే వచ్చేస్తాయి. మామూలుగా ఫస్ట్‌లో చదివినామంటే మనకు నోరే తిరగదు. అలాంటిది వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? పూర్వ జన్మ సుకృతము. వాళ్ళకు ఆ జ్ఞానము, ఆ శక్తి ముందు జన్మల నుంచినే వాళ్ళకు వచ్చినాయి. ఈ విషయం ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, అదేమో నాకు అర్థం కాల. ఇంకో జన్మ గురించి చెప్తే నాకేం తెలుస్తుంది? అంటే ఇప్పుడు మనకు
జాబ్ చేస్తున్నాము. నెల నెల సాలరీ వస్తుంది. కొంచెం ఎత్తి పక్కన పెట్టుకుంటాం. పొదుపు చేసుకోవాల్సిందే ప్రతి ఒక్కరు. ఏదో అవసరానికి ముందు మనం ఏదో తీసుకోవడానికి. మరి ఆ డబ్బు బ్యాంక్‌లో ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి మనము దాన్ని డ్రా చేసుకొనొచ్చి మనము ఒక వస్తువనేది కొనుక్కోవచ్చు. బ్యాంక్‌లో అయితే ఉంది కానీ, మనం పోయి డ్రా చేస్తేనే గదా మన చేతికొస్తుంది. అదే విధంగా మనకు పూర్వ జన్మ జ్ఞానము మనలో ఉండాదనమాట. దాన్ని మనము డబ్బు బ్యాంకుకు పోయి డ్రా చేస్తేనే చేతికి డబ్బులొచ్చినట్టు, మనం గూడా సాధన చేస్తేనే దాన్ని మనము కంటిన్యూ అవుతాము. సాధన చేయకుంటే ఎక్కడిది అక్కడే ఉంటుంది. ఆ జ్ఞానం అక్కడికి నిలిచిపోతుంది. సాధన చేయాలి. ఆ వేము చేదు పోయేసి తీపొచ్చేంత వరకు. సాధన పూర్తయ్యే వరకు చేయాలి. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టు పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు. విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పినారనమాట. అంటే ఒకే విషయాన్ని మన జీవిత లక్ష్యాన్ని చేరుకునేకి ఎన్నో ఉదాహరణలతో మన పత్రి సార్ మనకు ఇలా తెలియజేస్తున్నారనమాట. బాలమురళీ కృష్ణ, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఎలా ఇయ్యగలిగినారు? పూర్వజన్మ సుకృతమే. మన బాలు గారు, ఎస్‌పి బాలు గారు ఆయన ఈ భూమండలం పైనే ఒక గొప్ప విద్వాంసుడనమాట. ఆయన సంగీతకారుడు. ఆయన పాటలు విన్నామంటే మైమరచిపోతాం. ఆయన పాటల్ని వద్దు అనే వ్యక్తి ఉండరనమాట. అంటే ఈ భూమండలాన్నే మెప్పించినటువంటి ఒక గాన గంధర్వుడు. ఆయనకు ఆ బిరుదే ఉన్నది. ఎందుకు? సాధన వల్ల అంత సాధించగలిగినాడు. అలాగే 'శోభారాజ్' ఆమె తిరుపతి తిరుమల దేవస్థానం ఆస్థాన గాయకురాలు. మహానుభావుడు. ఆయన పాదాల చెంత ఆమె గాయకురాలైంది. ఎంత సాధన చేస్తే అక్కడ ఆమె గాయకురాలవుతుంది. అదే విధంగా మనలో గూడా ప్రతి ఒక్కరికి తెలివితేటలు, జ్ఞానము, శక్తి, సామర్థ్యము అన్నీ ఉండాయి. అవి మనకు కనిపించడం లేదు. సాధన చేస్తే, దాని వైపు మనసు పెడితే, వేము తియ్యగా మారేంత వరకు మనము సులభంగా సాధన చేయగలిగే వరకు మనము ప్రయత్నము చేయాలి అని అంటారనమాట. ఇక్కడ ఇంకొకటి నాకు తెలిసి ఆహ్, పూర్వజన్మలు చూసుకునే షో ఒకటొచ్చింది టీవీలో. దాంట్లో చంద్రమోహను ఆయన ముందు జన్మలో ఒక జమీందారు కొడుకంట. ఆయనకి నాటకాలెయ్యాలని చాలా ఇష్టమంట. కానీ వాళ్ళింట్లో ఒప్పుకోరంట. ఆయన పారిపోయి నాటకాలేసేవాడంట. అయితే వాళ్ళింట్లో వాళ్ళు పట్టుకొచ్చి రూమ్‌లో బంధించేసేవాళ్ళు. అలా చేసినప్పుడు ఆ జన్మలో ఆయన ఉరేసుకున్నాడంట. నన్నింట్లో వాళ్ళు ఫ్రీగా వదలలేదు. ఆ తర్వాత ఈ జన్మలో ఆయన గొప్ప నటుడైనాడనమాట. మనందరికీ తెలుసు 'చంద్రమోహన్' గారు. అంటే అది గత జన్మల వాసనల వల్ల వాళ్ళు ఆ సాధనను అలాగే పట్టుకొని వాళ్ళు 100% వాళ్ళు సాధించుకున్నారనమాట. ముక్తిని పొందినారు. మనం అనుకున్నది సాధించడమే ముక్తి. మనం ఏదనుకుంటామో ఆ పని పూర్తి చేసి దాంట్లో ఆనందాన్ని పొందడమే ముక్తంటే. మనం ఆనందం పొందే వరకు ఇష్టంగా మన బాధ్యతను, మన పనులను మనం చేయడమే ముక్తంటే ఇంకేమి లేదు. ఏదో పోరుకో, బలవంతానికో, చెయ్యాలా, తప్పదు అని చేసే స్థితి నుండి, చేదు స్థితి నుండి, అబ్బా! నేను తృప్తిగా చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం. నాకు వంట వండడం అంటే ఇష్టం. బిడ్డలకు పెట్టడం అంటే ఇష్టం. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం అంటే ఇష్టం. పిల్లల్ని పెంచడం అంటే ఇష్టం. అని ఒక తల్లి భావించడమే ముక్తి అంటే ఇంకేమీ లేదు. ఒక వ్యాపారస్తుడు నేను చాలా చక్కగా వ్యాపారం చేస్తున్నాను. నేను ఎవరిని యామార్చలేదు. మోసం చేయలేదు.
నా ధర్మాన్ని నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను అని తను చేసే పని ఇష్టంగా, ప్రేమగా చేయడమే, ధర్మబద్ధంగా చేయడమే ము ముక్తిని సాధించడం అంటే. ఒక టీచరు చక్కగా పాఠాలు చెప్పడం, పిల్లలు నేర్చుకొని వాళ్ళు వాటిని జీవితంలో ఆచరించే స్థితికి తీసుకురావడమే ఆయన ముక్తి సాధించడం అంటే. మరి ఏమో కాదు. అట్లా ఎవరు చేసే పని వాళ్ళు ఇష్టంగా, ప్రేమగా చేయడమే ముక్తి అంటే. ఆ స్థితికి మనము చేరుకోవాలి. మన కర్తవ్యమే మన దైవము. మన బాధ్యతనే మనము దైవంగా భావించాలి. ఇష్టంగా చేయాలి, ప్రేమగా చేయాలి. ఏడుస్తా, బాధపడతా జన్మంతా కొనసాగించకూడదు. నవ్వుతూ నీ జీవితాన్ని కొనసాగించు. నీ బాధ్యతల్ని నిర్వర్తించు అని మనకు పత్రి సారు తెలియజేసినారనమాట. ఇదే ఈరోజు మనం తెలుసుకున్నటువంటి పత్రిజీ ప్రబోధాల్లోని జ్ఞానము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ టీమ్ మెంబర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మాకు మేడం. ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు ఒకసారి మేడంకి అందరూ క్లాప్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం చెప్పిన దాంట్లో కానీ ఇంకా మెడిటేషన్ చేసే పద్ధతిలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా కూడా మాట్లాడచ్చు. నమస్తే మేడం. నమస్తే మేడం. జూమ్ శిక్షణలో ఉన్న వాళ్ళందరికీ శుభోదయం అండి. మేడం మీరు చాలా చక్కగా చెప్పారు మేడం. సాధన చేయడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని తెలవడం జరిగింది. అలాగే వేమన పద్యం కూడా మేడం, అనగననగా రాగం మతి చెలించునుండు, తినగ తినగా వేము తీయగా నుండు, సాధనంలో పనుకూరు సాధనంలో పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అంటే యాక్చువల్ గా మ్యామ్ అసలుకి ఈ పద్యం అప్పుడప్పుడు గుర్తొస్తుంటది, కానీ నిజంగా మీరు చెప్తే చాలా అద్భుతంగా ఉంది మ్యామ్. అంటే మనం ఎంత చేసామని ముఖ్యం కాదు కదా, ఎంత సాధన చేసాము, దానివల్ల మనం ఎంత ఫలితం పొందాము. మీరు చక్కగా బోధించారు మేడం. చాలా సంతోషం మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి, ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా. పద్మ మేడం మాట్లాడతారు. అన్మ్యూట్ చేసుకుని. ఓకే. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇవాళ అయితే నేను అసలు నాకేమి ఈ ధ్యానంలో కుదరటం లేదు. ఈ రోజు నుంచి మానేద్దాం అని నేను చాలా అనుకున్నాను మేడం. రాత్రి కూడా చాలా సేపు మెడిటేషన్ చేసినప్పుడు చాలా డిస్టర్బ్ గా ఉండడం, అలా ఉండడం వల్ల నాకు కుదరదు, మానేద్దాం అనుకున్నాను. ఇవాళ నిజంగా ఈ ఈ ప్రోగ్రామ్ నా కోసం పెట్టినట్టు అనిపించింది నాకు. అవును మేడం. సాధన లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని మీరు చెప్పారు కదా. అవును. చేస్తున్నాను మేడం, గంటలు గంటలు చేస్తున్నాను కానీ బాగా డిస్టర్బ్ అయిపోతున్నాను. ఉన్న పరిస్థితులు, ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని గుర్తుకు రావడం, దానివల్ల అసలు నాకు కుదరటం లేదు. ఇంక నేను కుదుర్చుకోలేను అలా అనేసుకుని ఈవేళ అనుకున్నాను అసలు మానేద్దాం ఈ రోజు నుంచి. ఈ రోజు ఒక క్లాస్ అటెండ్ అవుతాను, తర్వాత మానేద్దాం అని. చాలా లేదు బాగా లేదు చెప్పారు ఇవాళ. లేదు మేడం. మనకు సిచ్యువేషన్ బాగాలేకుంటే, చేసే సౌకర్యం లేకుంటే, వీలు లేకుంటే అప్పుడు వదిలేసినా మళ్ళైనా మనసులో మాత్రం తీసేయొద్దండి. ఎప్పుడు వీలవుతుందో, ఎప్పుడు ఇదిగా ఉంటుందో, ఎప్పుడు ఖాళీ ఉంటుందో అప్పుడు మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఇది మనకి ఎట్లంటే
ఒక కన్న తల్లితో సమానం అన్నమాట. మనకి ఏ అవసరం ఏదొచ్చినా మనం తల్లినే అడుగుతాం. తల్లే మనకు సరైన సమాధానం చెప్తుంది. అలాగా ఈ ధ్యానం అనేది గూడా అంతే. మనకది ఎప్పుడు సమాధానం దొరుకుతుందో ఏమనేది మనకు అవసరం లేదు. కానీ నిలపకుండా చేసుకుంటూ ఉండడమే మన కర్తవ్యం. చేస్తున్నాను మేడం. 3 గంటలు చేయమన్నారు. 3 గంటలు చేస్తున్నాను. అయినా కుదరటం లేదు. అలాగా ఆలోచనలు ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నమాట. అన్నీ గుర్తుకు రావడం. దానివల్ల చేయలేకపోతున్నాను. అది గూడా ఒక స్థితే మేడం. తప్పేం కాదు. ఎందుకంటే మనం భౌతికంగా ఉండం. భౌతికంగా నిర్మలంగా ఉంటే హాయిగా కూర్చొని చేసేస్తాము. అది లేనప్పుడు దాని మీదే అది సక్రమయ్యేంత వరకు దాని మీద లోకం ఉంటుంది. మాస్టర్స్ నేను నా పరిస్థితులు ఇలా ఉండాయి. నేను ధర్మబద్ధంగా కోరుకుంటున్నాను. నేను నిర్మలంగా కూర్చొని ధ్యానం చేయాలి. నాకు పరిస్థితులన్నీ చక్కబడాలి అని మీరు సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసుకోండి. మాస్టర్స్ ఏమి ఇస్తే భగవంతుడు ఏమిచ్చినా ఆయన ప్రసాదమే అని స్వీకరించాలి. ఉన్న కష్టమైన స్థితి తొలగిపోవాలి అని సంకల్పం పెట్టుకొని చేసుకోవాలి మేడం. అంతే. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. ధ్యానం ధ్యానం ఎప్పుడు ఆపొద్దండి. ఎందుకంటే అది మనకు ఎంత ఓర్పు అంటే లేడీస్కే కదండి భూమాతను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతిదీ మనకి ఓర్పు లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఉండదు కదా. అవును. రాజుని విలేండి. కాబట్టి మనం భూమాతని మాత్రమే ఆదర్శంగా తీసుకుంటే మనకు ఓర్పు వచ్చేది. మనం పరిస్థితులని మన కంట్రోల్లో చేసుకోవాలి. అంత ధ్యానంలోనే ఉంది. ధ్యానం చేసి అంటే ఆ టైంలో ఆలోచించే టైంలో ఆలోచించండి. మిగతా టైం ధ్యానంకి కేటాయించుకోండి. ఈ టైంలో కూర్చుంటాను నాకు ఈ మేడం. చెయ్యాలి ఆలోచనలు అని రావాలి అనేసి కూర్చోండి. కూర్చుంటాను. 3 గంటలు అలా కూర్చుంటున్నాను. కానీ అలా క్వాలిటీగా కూర్చోండి. ఎంతసేపు టైం పెట్టుకోకండి. టైము 3 హ్మ్. గంటలు, 4 గంటలు క్వాలిటీ ఉన్న 10 మినిట్స్ అయినా కూడా క్వాలిటీగా కూర్చోండి. 1 అవర్ అట్లా 3 అవర్స్ కూర్చుంటున్నాను అంటే వస్తుంటాయి. మీరు మన కళ్ళతో చూసింది, చెవులతోటి విన్నదే కదా మనకు వచ్చేవి ఆలోచనలు. బయట నుంచి హ్మ్. ఎక్కడి నుంచి మనం ఏవైతే తీసుకుంటున్నామో అవే మనకు కళ్ళు మూసుకుంటే కనిపిస్తాయి, వినిపిస్తాయి. హ్మ్. అవునా కాదా? అందుకని మనలోనే ఉంది కదా కంట్రోల్ చేసే శక్తి కూడా. బయట నుంచి రాదు ఆ శక్తి, మనలోనే ఉంది. ఓకేనా మేడం? థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మానొద్దండి. ఎందుకంటే పట్టుకోవడమే చాలా గొప్ప విషయం. ఇందులోకి రావడమే అవును. ఎంత పుణ్యం చేసుకుంటే మాత్రం మనం మెడిటేషన్ లోకి రాలేము. వచ్చినాక విడవటం అనేసి అంటే అది పెద్ద తప్పు. అంటే మనకు తెలిసి మీరు ఓన్లీ మెడిటేషన్ ఒకటే చేస్తున్నట్టున్నారు. మీరు బుక్స్ చదవండి మేడం. బుక్స్ చదివితే చదువుతున్నాను మేడం. మనము ధ్యానం పీడిఎఫ్ చేస్తూ ధ్యానం ఎంత అవసరమో మనకు జ్ఞానం కూడా అంతే అవసరం. మనం బుక్స్ చదవటం వల్ల కూడా మనకు ప్రతి సమస్యకి అందులో ఆన్సర్ దొరుకుతుంది. మీరు ఒక భగవద్గీత బుక్కే తీయండి, కళ్ళు మూసుకొని మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఒక పేజీ తీసి దాని వివరణ మొత్తం మనకు అనుకూలంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఎక్కడో క్వశ్చన్ కి ఆన్సర్ వెతకాల్సిన అవసరం లేదు, మనలోనే ఉంటుంది. మెడిటేషన్ చేస్తుంటే మన ఇన్నర్ నుంచే మనకు సోల్ మనదే చెప్తుంది, నువ్వు ఇలా చెయ్యు, ఇలా ఉండు, ఇలా అనేసి ప్రతి విషయం ఆన్సర్ మనలోనే వస్తుంది. క్వశ్చన్ కి ఆన్సర్, ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ మనలోనే ఉంటుంది, బయట ఎక్కడ ఉండదండి. మీరు బుక్ ఒక భగవద్గీత బుక్ చాలు, పెద్ద ఏవి అవసరం లేదు. అది ఒక్కటి ఓపెన్ చేసినా కూడా మీకు మీ సమస్యకి పరిష్కారం అందులోనే ఉంటుంది. ప్రతి సమస్యకి అందులో ఆన్సర్ ఉంటుందండి. ఓకేనా మేడం? నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను చెప్పాను. ఇంకా మాస్టర్స్ ఎవరన్నా ఉంటే లాస్ట్ ఒకరికి అవకాశం. బాలకృష్ణ సార్ మాట్లాడండి నమస్తే సార్. మేడం. నమస్తే సార్. మేడం గారు చాలా చక్కగా చెప్పారు మేడం. అవును థ్యాంక్ యూ సార్. సార్. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. నమస్తే సార్. అందరికీ శుభోదయం అమ్మా. పద్మ మేడం చాలా రోజులకి దర్శనం. అందరికీ శుభోదయం. కొన్ని అనివార్య కార్యాల వలన లేను, ఒక చోట లేనమ్మా. ఓకే అమ్మా.
మనం ఇక చేసే ప్రతి పని ధ్యానమేనమ్మా. దానికి సాక్షిగా గమనించినప్పుడు ప్రతి పని మనకి ధ్యానమే. అది వంట కావచ్చు, బట్టలు ఉతకడం కావచ్చు, పూజ కావచ్చు, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడడం కావచ్చు, మన వృత్తి ధర్మం కావచ్చు, ఏదైనా ధ్యానమే. మనం అవును. దాని ఆ భావంలో ఉన్నప్పుడు, ఆత్మభావంలో ఉన్నప్పుడు ప్రతిదీ ధ్యానమే. అవును. ధ్యానం అంటే ఆ కంటే ఇది స్థితికి రావడానికి కొత్త వాళ్ళకి టైం పడుతుంది కదా మేడం. సాక్షిగా గమనించడం వలన ఆ ధ్యాన క్రియ జరిగిపోతూనే ఉంటుంది. Yes. ఈ మధ్య కొన్ని అనివార్యగా ఒక్క చోట లేను, ప్రతి చోటగా ఆ, చుట్టాలకి అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాను. దాని వలన హాజరు కాలేకపోతున్నాను. అక్కడ సిగ్నల్ ఆ, ఉండటం లేకపోవడం ఎలా జరుగుతుంది. అవును. ధన్యవాదాలమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, లాస్ట్ 2 minutes మెడిటేషన్ చేస్తూ సెషన్ క్లోజ్ చేద్దాం. పుష్పలత మేడం, ఒకసారి గైడ్ చేయండి ఒక 2 minutes. ఓకే మేడం. హాయిగా కూర్చుందాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. నెమ్మదిగా కళ్ళు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. మనం ఇప్పుడు తీసుకున్న జ్ఞానాన్ని ఆచరించేటటువంటి శక్తి, స్థితి, జ్ఞానము మనకు రావాలని మాస్టర్స్ని కోరుకుంటూ 2 నిమిషాల ధ్యానం చేస్తాం. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళపైన పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు పక్కకు తీస్తాం. అంతకన్నా నెమ్మదిగా చిరునవ్వుతో కళ్ళు తెరుస్తాం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ ఒక చిన్న మేడం. విషయం చెప్దాం అనుకుంటున్నాను పద్మ చెప్పండి. మేడంకి.
మన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ 18 ఆదర్శ సూత్రాలు ప్రతి ఒక్కరు పాటించాలండి. అవి పాటించినట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. వచ్చినా కూడా అవి మనం అధిగమిస్తాము. ధ్యానంలోకి వచ్చినంత మాత్రాన ప్రాబ్లమ్స్ రావనేసి ఏమి ఉండదండి. ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఎలా మనము ఎదుర్కొంటున్నామనేసి ఇది ఎగ్జామ్ లాగా, ప్రతిదీ ఎగ్జామ్ లాగానే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అయి వస్తే రానివ్వండి, మనం ముందుకెళ్తూనే ఉండాలి. సమస్యలు వచ్చినాయని ధ్యానం ఆపేయకూడదు. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. నైట్ సెషన్లో అందరం కలుద్దాం.